మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో నుంచి మనం బయటికి రావాలంటే మనం చేయాల్సిందంటే కొన్ని సహవాసాలను మనం విడిచిపెట్టుకోవాలి. నీకు మండాలని ఆశ ఉంది, నేను కూడా ప్రభు కొరకు నించబడాలి, వెలిగించబడాలని ఆశ ఉన్న నీకు ఏం కోరిక ఉండాలంటే మండుచున్న దేవుని బిడ్డలతో ఫెలోషిప్ నువ్వు కోరుకోవాలి. ఇప్పటి వరకు నీవు అనేకమైనటువంటి రిలేషన్స్ కలిగి ఉన్నావు. ఈరోజు నీవు పరిశుద్ధులతో సహవాసం ఏర్పాటు చేసుకో. ప్రార్థనా పనులతో సహవాసం చేస్తే నీవు ప్రార్థనా జీవితాన్ని బిల్డప్ చేసుకుంటావు. దేవుని పిల్లలతో పరిశుద్ధులతో సహవాసం చేస్తే నీకు తెలియకుండానే నీకు పరిశుద్ధత చేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువు మీద ఆధారపడమని నేర్చుకుంటామో దేవుని బిడ్డ నీ జీవితంలో సక్సెస్ను చూస్తావు, విజయాన్ని చూస్తావు. ఏవైతే మనుషులకు అసాధ్యమో దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు నిజంగా నీ జీవితంలో మార్పును కోరుకుంటే నీ జీవితాన్ని యేసు ప్రభు చేతులు